బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకోసారి కానీ లేపావంటే ఇక్కడి నుంచి దూకి చేస్తా. నీళ్ళలో తేనె నిమ్మకాయ రసమయ్య మొత్తం తీసేద్ది ఫ్యాట్. ఈ మూడు కలిపి ఫిల్టర్స్ పెట్టుకోవాలి, ఫోటోలు దిగాలి. ఒక ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. గుడ్ మార్నింగ్ అందరికీ. అప్పటికే లేట్ అయిపోయా. ఫేస్ వాష్ చేసుకొని ఫాస్ట్గా నేను యోగా చేయడానికి వెళ్ళిపోవాలి. ఈ షించాన్ టాయ్ ఉంటుంది, నేను నైట్ పడుకున్నప్పుడు నా దగ్గర ఉంటుంది, కానీ పొద్దున్న లేచేసరికి ఎక్కడో ఉంటుంది. మా షించాన్ నీకు ఏదో చెప్తారంట అందరికి. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. సరేలేండి. ఇంకా ఫాస్ట్గా బెడ్ అంతా సెట్ చేసుకొని పైకి వెళ్ళిపోవాలన్నమాట. అదే 9కి మెస్ కదా, మా మహిళా మనులు ఇంకా పడుకునే ఉంటారు. 8:30కైనా లేపాను అనుకోండి, ముందు ఏమంటారో తెలుసు. దరిద్రుడా, అమ్మవాడు పుట్టినోడా, పాపోరా, నీకు చదివే లేదురా. ఇంకోసారి కానీ లేపావంటే ఇక్కడి నుంచి దూకి చేస్తా. ఇలాంటి డైలాగులు వస్తాయన్నమాట. అందుకే మెస్ అయిపోద్దన్న 15 నిమిషాల ముందే వాళ్ళని లేపుతాను. ఇంకా 0 వాటర్ రోజు మా ఫ్రెండ్ నన్ను మార్నింగ్ లేపిస్తుంది అనమాట. పొద్దున్నే గోరువెచ్చని నీళ్ళలో తేనె నిమ్మకాయ రసమయ్య మొత్తం తీసేద్ది ఫ్యాట్. లేట్ అయిపోయింది, ఇప్పటికి వాటర్ కోసం ఉండిపోయింది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సరే యోగా. ఇంత లేట్ వస్తే ఏంటి, టైం చూడండి. ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి, నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. అవును, ఇంకా నేను లేట్గా వచ్చానని వదిలేసి యోగా చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా నాకు చాలా ఆసనాలు వచ్చు. ఎంత ఓపరేషన్ అనుకుంటున్నారా? చూడండి, నేనే చేస్తాను. కాకపోతే చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి. హీ జోక్లేండి, నాకేం మరీ అన్ని రావు. ఏదో ఒకటి నాకు వచ్చిన ఆసనాలన్నీ వేసేసి ఇంటికి వెళ్ళిపోవాలి. మా యోగా అయిపోయింది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ నన్ను వదిలేసి నేను లేట్గా వచ్చానని చెప్పి వాళ్ళు చేసి వెళ్ళిపోయారు. ఫోన్లో కొన్ని వీడియోలు అన్నీ చేసాం. ఐషు లేట్గా వచ్చి ఒక్క వీడియోకి ఏ ఆసనం ఏదో ఆసనం వేసి వెళ్ళిపోయింది. పద్మాసనం అంట. మేము ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి రూమ్కి వెళ్ళిపోయి మెస్కి వెళ్ళిపోవాలి. ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేదే ఇది. ఇక్కడ కూర్చొని వీడియోస్ చేస్తాం. ఇక్కడ ఇదే నా ప్లేస్ ఇది. సో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. వ్యూ బాగుంది కదా, చూపించాను. బయటికి మాత్రం చాలా బాగుంటుంది. హాస్టల్స్ మాత్రం ఏం బాగో. మీకు ఒక వీడియో పెట్టుంటానప్పుడే అర్థమైపోయి ఉంటుంది మా హాస్టల్స్ ఎలా ఉంటాయో. కానీ బయటికి మాత్రం సూపర్ ఉంటుంది, సూపర్. వాయిస్ ఓవర్ ఇచ్చేసి మెస్కి వెళ్ళిపోవాలి. సో అయిపోయింది ఫ్రెండ్స్, రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఉదయం 8:45 మెస్ చాలా దూరం, మీకు చూపిస్తా. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా. ఇంకా డోరా బుజ్జిలో చెప్తుంది కదా ఇప్పుడు ఏం దాటాం అనుకొని. అలా ప్రతి బ్లాక్ దాటగానే అలా అనుకొని వెళ్ళిపోతాం. ముందు స్ట్రాబెర్రీ కొండను దాటాం, చాక్లెట్ చెరువుని పడవతో దాటాం. ఇప్పుడు చివరిగా మనం వెళ్ళిపోయే ప్రదేశం. ఇంకో ఇద్దరు మానేసారు బద్ధకం కోసం. సారీ, దూరం నడిచామో. సరే, చాలా దూరం కదా మా మెస్. ఇంకా మెస్కి వచ్చేసి ఇంకా ఆ రోజు ఇడ్లీ పెట్టారు. ఈరోజు ఇడ్లీ సూపర్. అయ్యా సూర్యుడు అరిగిపోతే వెళ్ళేలోపు కష్టపడి మళ్ళీ మా రూమ్కి వచ్చేసాం అనమాట. ఇంకా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అప్పటికి నేను రెడీ వేసేసుకున్నాను కాబట్టి పౌడర్ అవన్నీ రాసుకొని ఇంకా బ్యాగ్ కూడా అంతా సెట్ చేసుకొని కాలేజ్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసేద్దాం, పదండి వెళ్ళిపోదాం. లోపల బుక్స్, వస్తువులు చాలా చాలా ఉన్నాయి. నీకు కావలసినవన్నీ నేను అందిస్తూనే ఉంటా. బ్యాక్ 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 నేనే అది. ఆ బ్యాగ్ని బ్యాక్ చేసుకొని కాలేజ్కి రెడీ అయిపోయాం అనమాట. మేము అప్పటికి లేట్ అయిపోతున్నాం ఆబ్వియస్లీ. అందరూ ఏంటి సిఆర్ఐ ఇక్కడ ఉంది.
అది మా ధీమా గాయ సిఆర్ఏ అక్కడ ఉందని చెప్పేసి మా ఫ్రెండ్ లేట్ అయిపోతుంది పదా అన్న నో. టైం ఎంత? 9:30. క్లాస్ ఎంతకి? 9:30. మేము ఎప్పుడు లేట్. ఇంత నెమ్మదిగా వెళ్తున్నాను చూడండి, సార్ వస్తే ఏం కాదు ఏం కాదు అనుకొని సార్ వేస్తే ఏం అనర్లే లేట్గా ఏం కాదు అనుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం. అది మా ఈసీ బ్లాక్, ముందు చూపించినవి సివిల్ బ్లాక్ అలా ఉంటాయి అన్నమాట. ఇంకా కాలేజ్ టూర్ అని కూడా అనుకోవచ్చు. ఇంకా క్లాస్కి వెళ్ళే ముందు వాటర్ బాటిల్ ముఖ్యం, బిగిలు వాటర్ బాటిల్లో వాటర్ ఎంతమంది తాగుతారు తెలుసా? సో పుణ్యమంతా నాకే. ఇంకా మా బ్లాక్ వచ్చేసాం. అక్కడి నుంచి అది చూస్తున్నారా, అది గ్రౌండ్, ఆ పక్కన ఇంకొక గోల్డెన్ బ్లాక్ అని ఉంటుంది. ఇంకా ఫైనల్గా మా క్లాస్కి వెళ్ళిపోయాం. మేము వెళ్ళేపాటికి ఇంకా మేడం రాలేదు. ఇంకా మా క్లాస్ ఫ్రెండ్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, చూసేయండి. ఇంకా మేము ఏం చేస్తామో క్లాస్లో. ఏంటిది మాకేంటిది అంటున్నాను. వీడియోలో పెడితే స్టేజ్ చేశారా 90s కిడ్స్ హెయిర్ స్టైల్. అఫ్ కోర్స్ మేడం కానీ ఫ్యాకల్టీ కానీ క్లాస్లో లేకపోతే కొన్ని ఫన్నీ ఫిల్టర్స్ పెట్టుకోవాలి, ఫోటోలు దిగాలి, ఒకరినొకరు రోస్ట్ చేసుకోవడమే కదా క్లాస్. ఇంకా మేడం వచ్చేసారు. మేడం వచ్చేస్తే ఇంకెందుకో మరి ఆ రోజు వినబుద్ధి వేయలేదు ఎవరికి, ఎవరం వినట్లేదు. మా ఫ్రెండ్స్ని పిలుస్తుంటే చూడండి, ఇంకా ఫన్నీ ఫిల్టర్స్ పెట్టి వాళ్ళని పిలిచి వెనక్కి తిరగమండం. ఇంకా మా సిఆర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి. హాయ్ గైస్. ఎస్, ఇంకా క్లాస్ అయిపోయింది. ఇంకా బ్యాగ్స్ సర్దుకొని వెళ్ళిపోవడమే. ఉదయం 11 గంటలు. ఫ్రెండ్స్ క్లాస్ అంతా వెళ్ళిపోయినా మేము వెళ్ళాం. ఇంద్ర, భవానీ, ఎస్ నా వల్ల ఎప్పుడు లేట్ అవుతుంది. బాయ్. వాటర్ బాటిల్ ఒక ముగ్గురు ఉంటే అందులో ఇద్దరు ఫాస్ట్గా సెట్ చేసుకొని బ్యాగ్ వెళ్ళిపోదామన్నా ఒక లేట్గా ఉంటారు. ఆ లేట్ పర్సన్ నేను అనమాట. బ్యాగ్ అన్నీ పెట్టుకొని వాటర్ బాటిల్, మరి లేట్ అవుతుంది కదా కొన్నిసార్లు. సో క్లాస్లో అందరికన్నా లేట్గా మేమే వెళ్తాము. ఇంకా క్లాస్ ఆ రోజు ఫాస్ట్గా అయిపోయింది, ఒక క్లాస్ అయ్యింది. రూమ్కి వెళ్ళిపోతున్నాం మేము రూమ్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకు నా మీదకి తిన్నగా నడవరు ఇద్దరు పుట్టారో బాబోయ్. మేము తిన్నగా నడుస్తాం ఫ్రెండ్స్. నేను 100/100 మంచోడు అండి. అందరు కల్పించిన ఏంట్రా ఇంత మంచోడు నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంట్రా అంటుంటారు. నడిచేది తిన్నగా ఏం చేస్తాం, మిడిల్లో ఉంటుంది. ఆ టాపిల్లో దొబ్బుతుంది, నేను దొబ్బుతుంది. వద్దులే వెళ్ళు. హాయ్ గాయ్స్, మెస్కిపోతున్నాం గాయ్స్. ఎస్, మళ్ళీ 3 ఫ్లోర్స్ దిగాలి. ఇప్పుడు 3 ఫ్లోర్స్ దిగి మెస్కి పోవాలి. మెస్కి దిస్ ఈజ్ మై మిక్చర్, మా సేవియర్. మధ్యాహ్నం 1:30 ఇంకా ఆ రోజు ఏదో అరటికాయ ఫ్రై అనుకుంటా పెట్టారు, తినేసి ఇంకా ఫ్రూట్స్ ఇస్తారు. రోజుకు ఒక వీక్లీ థ్రైస్ అనుకుంటా ఫ్రూట్స్ ఇస్తారు. ఇంకా కాలేజ్కి వెళ్ళిపోతాము. మా గ్రౌండ్ ఫ్రెండ్స్, ఇది పెద్ద గ్రౌండ్. మేము అంత దూరం క్లాస్కి వెళ్ళాలి. అది అది పక్షి ఎగిరిపోయింది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఇంకా ఎండలో కష్టపడి వెళ్ళిపోయామన్నమాట. దారిలో పేపర్ పూల చెట్టు ఉంటుంది, సూపర్ ఉంటాయి అసలు. ఇంకా మార్క్స్ ఇచ్చారు ఆ రోజు క్లాస్లో. మధ్యాహ్నం 2:15 ఏదైనా మార్క్స్ ఇచ్చినప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది. పోన్లేండి, మార్క్స్ అయితే బాగానే వచ్చాయి. మరి అవుట్ ఆఫ్ అంటే 20కి 20 రాకపోయినా పర్లేదు, బాగానే వచ్చాయి. 1-2 మార్కులు తగ్గి. ఇప్పుడు ఇందాక పేపర్ పూలు కట్ చేశాను కదా, ఎందుకు గెస్ట్ చేశారా అంటే ఫ్యాకల్టీ చేంజ్ అయ్యే గ్యాప్లో ఉంటుంది కదా, అప్పుడు ట్రాన్స్పరెంట్ ఫోన్ పోచినది. సరే ఇలా చేద్దామని ఒకసారి అనిపించింది ఎందుకో. ఇంకా చేసేసాము. క్లాస్ కూడా అయిపోయింది. ఇంకా రోజు కూడా ఒక క్లాసే అయింది లక్కీగా. క్లాసులు అయిపోయాయి. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ 3 అవుతుంది. క్లాసులు అయిపోయాయి. క్లాసులు ముందైపోయాయి అంటే ఆ మాత్రం ఆనందం ఉండదు చెప్పండి. ఇంకా అవగానే హెయిర్ స్ప్రే ఇది ఉంది కదా, రోజ్మెరీ హెయిర్ స్ప్రే, అది
కొంచెం తలకి పెట్టుకుందామని డిసైడ్ అయ్యాను. ఎలా ఉందో అంటే ఇంకా మొన్న ఈ మధ్య వాడుతున్నాను కదా, మొత్తం అయిపోయాక చెప్తా రిజల్ట్ ఉందా లేదా అని చెప్పేసి. ఇంకా పెట్టేసుకున్నాక బ్యూటిసెస్ స్లీప్ వేసేయాలన్నమాట, ఒక న్యాప్ లాగా. సాయంత్రం 4:45 అదనమాట. ఆఫ్టర్నూన్ అంటే అదే ఫోన్ చూసుకునేసరికి ఆ టైం అయిపోయింది, 4 ఇలా అయిపోయింది. ఎంతైనా పడుకోవడం ముఖ్యం. ఒక 7కి ఇలా లెగుస్తాము లేదా 6కి ఇలా లెగుస్తాము. నిద్ర పట్టకపోతే ఇంకా లేదు. ఇంక పడుకొని లేసాక కొంచెం తీసా, ఒక నోవెల్ ఉంటే చదువుదామని చెప్పి, ఇఫ్ ఇట్స్ నాట్ ఫర్ ఎవర్ ఇట్స్ నాట్ లవ్ అని చెప్పి నేను ఇంకా 50 pages చదివాను. మీరు ఎవరైనా బుక్ చదివితే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందా లేదని చెప్పి. ఇంకా చదివేశాక చదవడానికి సిద్ధమైపోయాము. ఇంకా కూర్చొని చదవడానికి స్పెట్స్, ల్యాప్టాప్ అన్నీ సెట్ చేసుకున్నాం. కొన్నిసార్లు అనిపిస్తుంది సెమ్ అయిపోయాక గ్రేట్ రియలైజేషన్ వస్తుంది అనమాట, ఈసారి ఎలా అయినా చదివేయాలి, మంచిగా చదవాలి అని చెప్పి. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది తెలుసా చదువుతుంటే, చూడు జాగ్రత్త చదువుకుంటే బాగుంటాం. మనం ఎందుకున్నామని కాదు, ఏదైనా నేర్చుకోవాలి, కష్టపడాలా. అలా తినేసి కూర్చుంటే ఏటి వస్తుంది చెప్పు. ఎస్, కొన్నిసార్లు ఇలాంటి రియలైజేషన్ అవుతుంది అనమాట, కూర్చొని చదువుకుందాం అది ఇది అని చెప్పి. సో అలాంటప్పుడు బుక్స్ తీసేసి మంచిగా చదువుకుందాము అని చెప్పి అనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు ఏమనిపిస్తుంది తెలుసా, అసలు చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అండి అది ఎందుకు ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు, బట్ దాన్ని మనం అందరం పెంచి పోషిస్తున్నాం. ఆపేయాలి, ఆపితే కొన్నిసార్లు అలాగే అనిపిస్తుంది. ఇక్కడ నా ల్యాప్టాప్ చూపిస్తున్నాను, ఎందుకు అనుకుంటున్నారా, టచ్ ప్యాడ్ పని చేయదు అసలు, దొంగ మొహంది. FN+F1 అన్నిసార్లు ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసినా అది పని చేయదు. ఇంకా నేను చదువుతున్నాను, ఇంకా నా చదువు నేస్తామన్నమాట నీరజ. వచ్చాం, ఇద్దరం కూర్చున్నాం చదువుదామని. ఇంకిద్దరం కూర్చొని కొద్దిసేపు అలాగలా చదివాను. తర్వాత ఏమైందో మీరే వినేయండి. రాత్రి 8 గంటలకి మేము ఆర్డర్ పెట్టాం ఫ్రెండ్స్. మా ఆర్డర్ ఇంకా రాలేదు ఫ్రెండ్స్. పోస్ట్ ఆఫీస్ 6కి స్టార్ట్ చేసాం. టైం ఎంత అయింది? 8 అయింది. ఏం చదివామా? ఏం చూస్తున్నావు? జొమాటోలో చూస్తున్నా ఫ్రెండ్స్. దిస్ ఇస్ అన్ అన్వాంటెడ్ స్టేట్మెంట్ ఇర్రెలెవెంట్ టు ద కరెంట్ సిచువేషన్. అన్నమాట మా పరిస్థితి. మీకు తిండి మీద ఉన్న ధ్యాస చదువు మీద ఉంటే ఎప్పుడో బాగుపడిపోతారు అన్నట్టుంది. నా వాచ్ బాగుందా? మా ఫ్రెండ్ గిఫ్ట్ ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇప్పుడు నేను పెట్టుకుంటా. ఎప్పుడు ఇరిగిపోయింది ఏమో, నేను ఆ రోజు ఇందాక వచ్చి అందులో చూసేసరికి ఇరిగిపోయి ఉంది. ఇది పడ్డానికి కూడా అవ్వదు. బాగుంది వాచ్, మొన్న బ్యాటరీలు కూడా విరిగిపోయింది. సో సాడ్. అవును, నాకు ఇష్టమైన వాచ్ విరిగిపోయింది. ఇంకా తర్వాత కొద్దిసేపు బాధపడి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం, అది వచ్చేసింది. టైం ఎంత అయిందే? టైం ఎంత అయింది? 9:30. ఏమి 9:30. జోష్న నువ్వు వీడియోలో పడతా. నూడిల్స్ 9:30. ఫ్రెండ్స్ మేము చికెన్ నూడిల్స్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అందులో చికెన్ తక్కువ, ఇవే దీన్ని ఏమంటారు మరి నాకు తెలియదు మీ భాషలో. వచ్చిందండి వయ్యారి. పిండి పిండి ఏదో పిండి. అరోట అన్న, కార్న్ అంటాను నేను. అన్నా కార్న్ అంటే జొన్న పిండి కాదు. కార్న్ అంటే ఏంటి? ఇప్పుడు మాకు వార్ స్టార్ట్ అవబోతుంది. ఏదో ఒకలేండి. చికెన్ నూడిల్స్ లో అసలు చికెనే వేయలేదు. మేము కంప్లైంట్ ఇస్తున్నాం, చికెన్ నూడిల్స్ లో చికెనే వేయలేదు అసలు. అవన్నీ చికెన్ ముక్కలే కాదు, ఇది అన్యాయం. మీ బ్యాచ్ లో ఇలాగ ఓవర్ యాక్షన్ ఫెయిల్ ఎవరైనా ఉన్నారా? నూడిల్స్ పెట్టింది, నూడిల్స్ ప్యాకెట్ సరిపోద్దా అని అన్నది. సరిపోయిందా జోష్న? సరిపోయింది, అందుకని ఫస్ట్ నేను తినేసాను కూడా. ఇదిగో మరి ఇవి ఎవరు తింటారు? ఈ గోబీ ఎవరు తింటారు? నేను ఓన్లీ నూడిల్స్ గురించి మాట్లాడాను గాయస్. మీ చెప్పండి, మీ ఇన్ఫ్లుయెన్సర్ కి ఈ పుల్కాలు ఎవరు తింటారు? ఇప్పుడు పుల్కాలు హారిక కోసం ప్రేమతో పుల్కా దానం చేశాను. ఈ పుల్కాలు తినాలి మేము. ఇంకా
ఈ 3 కలిపి తినాలి. పుల్కా పుల్కా గోబీ 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 నూడిల్స్ ఈ 3 కలిపి. నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. బాగుందా? ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. అవేమేమి పెట్టారు చెప్పు. నూడిల్స్, పుల్కా, గోబీ, ఉల్లిపాయ. ఉల్లిపాయ పట్లే 3 పెట్టి. టేస్ట్ బాగుందంటే మీరు ఈసారి ట్రై చేయండి. రకరకాలుగా ఉంది. కంప్లీట్ చేస్తారా? ఫ్యామిలీ ఎందుకో గైస్ సైలెంట్ గా నాకు ఎందుకు ఈ బతుకు అన్నట్టు తింటుంది గైస్, ఎందుకో తెలియదు మరి. మీ ఇద్దరు చాలా హుషారుగా ఇదిగోండి గాయస్, ఇన్ఫ్లుయెన్సర్ ని తీయలేదని ఫీల్ అవుతుందేమో తీస్తున్నాను. మీరందరూ ఫ్యాన్స్ అయితే తన తిండి ఎలా ఉందో చెప్పండి గైస్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.